పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు జిల్లాలో నిర్వహించిన మెగా ప్లాంటేషన్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మొక్కను నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో అనే నేను క్యాంపెయిన్, హర్ ఘర్ తిరంగా, త్రివర్ణ ఇల్యూమినేషన్, సైకిల్ ర్యాలీ తదితర కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడానికి భావితరాలకు ఆరోగ్యకరమైన మరియు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి నేను దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటి కంటికి రెప్పలా సంరక్షిస్తాను. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ హరితాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర నిర్మాణానికి నా వంతు నమస్కారం అండి. ముందుగా అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొన్ని క్యాంపెయిన్ మోడ్లో ఈ జిల్లాలో తీసుకోవడం జరిగింది. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యంగా అనే నేను క్యాంపెయిన్ ఒకటి వీడియోస్ పోస్ట్ చేస్తూ, అంటే మనం ఎవరో ఏం చేస్తున్నాము, మన లక్ష్యం ఏంటి, మనం ఆ లక్ష్యం చేరుకోవడానికి ఏం చేస్తాము, వాట్ ఈస్ అవర్ యాక్షన్ ప్లాన్ అని చూసుకుంటూ మిగతా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అని చెప్పి ఒక ప్రశ్నిస్తూ ఒక వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడము. ఇదే కాకుండా హర్ ఘర్ తిరంగా అని చెప్పి 3 రంగుల మన నేషనల్ ఫ్లాగ్ని అన్ని ఇళ్లలో, అలాగే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, మన గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నింటి మీద కూడా హాయిస్ట్ చేయడము. అలాగే ఇల్యూమినేషన్, ఈ 3 రంగులు లైటింగ్స్ పెడుతూ కూడా మన గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటి మీద ఇల్యూమినేషన్ చేసుకోవడము. ఇదే తరం కాకుండా సైకిల్ ర్యాలీ కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇవాళ మెగా ప్లాంటేషన్ డ్రైవ్, అంటే 14th ఆగస్ట్ ప్లాంటేషన్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మన జిల్లాలో ముఖ్యంగా 6% మాత్రమే ఫారెస్ట్ కవర్ ఉంది. సో ఇంకొక 40 నుంచి 45 లక్షల మొక్కలు ఈ సంవత్సరం నాటి 1% పెంచాలని చెప్పి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా ప్రతి యువత ఈ దేశానికి ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే యువత అంతా కూడా మాకేమి లాభం అనే ఆలోచన కాకుండా మన వంతు ప్రయత్నం ఏమి చేస్తే ఈ సొసైటీకి మేలు చేకూరుస్తామని కొంచెం ఆలోచించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు.